హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. రోజు వీడియోలో ఓల్డ్ క్లాత్స్ ఉంటాయి కదా, ఇలాంటి డ్రెస్సెస్ కానీ జీన్స్ కానీ కొన్ని ఉంటాయి కదా, వాటితో ఇంట్లో ఉపయోగపడే కొన్ని ఐడియాస్ అయితే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఐడియా, ఇక్కడ నేను ఒకటి కేక్ బాక్స్ అయితే తీసుకున్నానండి. బర్త్డే కానీ యానివర్సరీ కానీ వచ్చినప్పుడు ఇలా కేక్కి బాక్స్ వస్తుంది కదా, ఇది తీసుకొని దీటి ఊడిపోకుండా గట్టిగా టేప్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఎక్కడెక్కడైతే లూజ్గా ఉందో అక్కడ 2 సైడ్స్ మొత్తం వేసేసుకున్నాను చూడండి. తర్వాత ఇక్కడ ఈ పైన పార్ట్ అయితే ఉంది కదా, దీన్ని ఇలా తీసేసుకున్నాను. ఇప్పుడు మనకు స్క్వేర్ వచ్చింది కదా. తర్వాత ఇలా పిల్లలవి కానీ పెద్దవాళ్ళవి కానీ ఇలా ఒక టీషర్ట్స్ అయితే ఉంటాయి కదా, వేసుకోకుండా పాద వేపి చినిగినా కానీ వాటిని ఇలా పెట్టేసుకుంటున్నాను చూడండి. ఈ లోపల ఉన్న కార్డ్బోర్డ్ కనిపించకుండా పూర్తిగా ఇలా ఫిక్స్ చేసుకుంటున్నాను చూడండి. తర్వాత లోపల సైడ్ ఇలా ఒకటి స్ట్రాంగ్గా ఉన్న కార్డ్బోర్డ్ అయితే పెట్టేసుకున్నాను. అంతే అండి, ఆర్గనైజర్ రెడీపోయింది. ఇందులో మనం ఎలాంటి వస్తువులైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇలా పౌడర్ ఆయిల్ కానీ ఇలాంటి తొందరగా దొరికేవి పెట్టేసుకోవచ్చు. లేదంటే చిన్నపిల్లలవి క్లాత్స్ ఉంటాయి కదా, అక్కడక్కడ పడేసి దొరకకుండా ఉంటాయి, ఇలా ఫోల్డ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ స్కూల్స్ యూనిఫాము, అలాగే సాక్స్లు, నెక్స్ట్ ఇక్కడ వాళ్ళకి సంబంధించిన కర్చీఫ్స్ అన్నీ మనం ఇలాగే ఆర్గనైజ్ చేసి పెట్టేసుకుంటే ఈజీగా దొరుకుతాయి. చూడండి, సాక్స్లను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే 2 సాక్స్లు ఒకే దగ్గర నీట్గా ఉంటాయి చూడండి. ఇలా పెట్టేసుకొని మనం ఉంచేసుకున్నామంటే కరెక్ట్గా మనకి టైంకి అన్నీ దొరుకుతాయి. నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ సెకండ్ ఐడియా, ఇక్కడ నేను ఓల్డ్ది, నాది పాత డ్రెస్ అండి. ఇది చూడడానికి కొత్త దానిలా కనిపిస్తుంది కానీ ఇది నాది పాతదైపోయింది, చేతుల దగ్గర చినిగిపోయిందండి. అందుకే ఇప్పుడు దీంతో ఒక మంచి ఐడియా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ కట్ చేసుకుంటున్నాను చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ హ్యాండ్ నుంచి ఈ హ్యాండ్ వరకు కట్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్స్ తీసేయాలన్నమాట చూడండి ఇలా. నెక్స్ట్ ఇక్కడ ఈ చంక భాగం ఉంది కదా, దీన్ని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పార్ట్స్ కట్ చేసేసుకోవాలి. ఇలా రెండింటిని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను పైన పార్ట్ తీసేసాను, అలాగే ఇలా చిన్నగా కూడా తీసేసుకున్నాను చూడండి. తర్వాత ఒకటి ప్లాస్టిక్ కవర్ని తీసుకున్నాను. ఈ కవరు బెడ్షీట్కి వచ్చే కవర్ కానీ లేదంటే కొత్తగా డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు కవర్స్ అయితే వస్తుంటాయి కదా, వాటిని యూజ్ చేస్తున్నాను. ఈ డ్రెస్ ఎంతవరకు ఉందో అంతవరకు అయితే తీసుకున్నానండి ప్లాస్టిక్ కవరు. ఇలా లోపల పెట్టేసుకొని చూడండి, మిడిల్లో వచ్చేసింది కదా. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా లోపలి సైడున ఇలా ఫోల్డ్ చేసేసుకొని కవర్తో పాటు కవరు క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా కుట్టు వేసుకోవాలి చూడండి. ఇలా పూర్తిగా అంటే మొత్తం 3 పార్ట్స్ లాగా మనకు ఒకటే సింగిల్ అయిపోతుంది అనమాట చూడండి. ఇలా సింగిల్ పీస్ అయిపోయింది కదా. ఇప్పుడు వెనకాల సైడ్న ఫోల్డ్ చేసేసి ఇక్కడ హ్యాండ్స్ చంక భాగం దగ్గర ఇలా ఇక్కడ చిన్నగా ఒక కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా కుట్టు వేసాను కదా. ఇప్పుడు ఇలా ఒకటి దారాన్ని తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఇలా ఈ కుట్టుకున్నాం కదండి, దీంట్లో నుంచి ఇందులో నుంచి తీసి తర్వాత ఇందులో నుంచి ఇలా తీసుకోవాలి చూడండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలనుకుంటున్నారా చూడండి, చూపిస్తాను. ఆడవాళ్ళు అంటేనే కిచెన్లో ఎక్కువగా వర్క్ చేస్తుంటాం కదా, అలాంటప్పుడు బట్టలు పాడవకుండా, గిన్నెలు అంట్లు తోమినప్పుడు బట్టలు పాడవకుండా ఇలా మనం ఆఫ్రాన్ను వేసేసుకొని మనం నీట్గా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్లో కూరగాయలు కట్ చేసినప్పుడు కానీ ఇలా అంట్లు తోమినప్పుడు కానీ మన లోపల ఉన్న బట్టలు తడవకుండా పాడవకుండా నీట్గా ఉంటాయి. నచ్చితే లైక్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ ఐడియా, ఇక్కడ నేను ఓల్డ్ జీన్స్ ప్యాంట్ అయితే తీసుకున్నానండి. ఇది చినిగిపోయింది. ఇక్కడ ఈ పైన పార్ట్ వరకు కట్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా దీనిపైన పెట్టేసుకొని సేమ్ దీన్ని కూడా ఇలాగే కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ ప్యాంట్ని ఇలా కాళ్ళ భాగము అలాగే ఈ సైడ్స్కి కూడా ఉంది కదా, ఈ సైడ్కి కట్ చేసేసుకుంటే మనకి సింగిల్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇలా లోపలి వైపు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా సింగిల్గా అవుతుంది కదా. ఇప్పుడు ఈ సైడ్స్కి ఉన్నవి కూడా ఏమైనా ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ 3 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుంటున్నాను. ఇలా 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా లైన్స్ వేసేసుకున్నాను. అలాగే ఈ క్లాత్ ఎంతైతే ఉందో అంత వరకు ఇలాగే 3 ఇంచెస్ వరకు మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఇలాగే కొన్ని పీసెస్ అయితే కట్ చేసుకున్నానండి నేను. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఇలా ఒక పీస్ ఉంది కదా, దీన్ని ఇలా రెండింటిని లోపలికి ఇలా పెట్టేసుకొని మనం మిషన్ మీద కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా
ఇప్పుడు ఈ జీన్స్ క్లాత్ తీసుకున్నాను కదా, ఇలాగే ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నాను. ఇంకో పాయింట్తో కూడా ఇలా స్లిప్స్ తయారు చేసుకున్నాను. నెక్స్ట్ ఇలా ఒక క్లాత్ తీసుకొని ఈ క్లాత్ పైన ఏదైనా ఒక రకం జీన్స్ అయినా, ఈ 2 కలర్స్ తీసుకున్నాం కదా, ఒకటి తీసుకొని ఇక్కడ కుట్టయితే వేసేసుకోవాలి. చూడండి ఇలా. తర్వాత ఇంకో కలర్ తీసుకున్నాం కదా, దాన్ని ఇలా ఒకదాని కింద ఒకటి, ఒక దానిపైన ఒకటి ఇలా పెట్టేసుకొని ఇలా ఫిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. అంటే చెక్స్ వచ్చే విధంగా కింద పైన చూస్తే అర్థమవుతుందండి. ఇలాగా పెట్టేసుకొని ఇలా చెక్స్ వచ్చే విధంగా పూర్తిగా అయితే వేసేసుకోవాలి. చూడండి నీట్గా అయితే వస్తుందండి. అన్నీ వేసేసుకున్నాను. తర్వాత ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడ ఎడ్జెస్కి అయితే ఇలా కుట్టయితే వేసేసుకోవాలండి. ఇలా నేను కుట్టయితే వేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ సైడ్న ఒకటి జీన్స్ క్లాత్ తీసేసుకొని దీన్ని కూడా ఇలా కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టయితే వేసేసుకున్నాను చూడండి. ఇప్పుడు దీన్ని సింపుల్ అండి. దీన్ని బ్యాక్ సైడ్న ఇలా తీసేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. మనకి బార్డర్ లాగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఫైనల్గా అయితే మనకు డోర్ మ్యాట్ రెడీ అయిపోయింది. 0 కాస్ట్లో ఇంట్లో ఉండే పాత జీన్స్తో కానీ ఇట్లా ఓల్డ్ క్లాత్స్తో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఐడియా ఎలా ఉంది? అంటే ఖర్చు లేని మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ 4th ఐడియా. ఇక్కడ నేను పాత చాప ఉంటుంది కదండి, ఇలా చినిగిపోయింది. ఒక్కటి ఊడిపోయి మొత్తం పాడైపోతుంది. అయితే దీన్ని ఇలా ఎక్కడైతే చినిగిందో ఈ 2 సైడ్లు చినిగిందండి నాకు. అందుకు ఇక్కడ ఎక్స్ట్రా ఈ చినిగిన భాగం అంతా కట్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఒక్కటి ఊడిందంటే మొత్తం ఊడొచ్చేస్తుంది, చూడడానికి కూడా బాగోదు. ఇలా 2 సైడ్స్ మాత్రం చినిగింది నాకు. 2 సైడ్స్ కట్ చేసుకున్నాను. ఇక్కడ నేను బ్లౌజ్ పీస్ తీసుకున్నాను. దీన్ని కనీసం ఒక 4 ఇంచెస్ వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చిన్నగా ఉంది కాబట్టి నేను 2 పీసులు తీసుకున్నాను. తర్వాత అంటే మొత్తం ఒకటే రకంగా రావడానికి ఇలా దీన్ని జాయింట్ చేసేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పైన ఒక సైడ్ మాత్రం చిన్నగా దారంతో అయితే కుట్టేసుకుంటాం. 1 సైడ్ మనము ఫోల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది, అంటే పోగులు ఊడకుండా ఉండడానికి. ఇలా ఒక సైడ్ అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ చాపకి ఇలా పెట్టేసుకొని, అంటే ఈ కుట్టని సైడు పైకి ఉంచేసి ఇలా కుట్టిన భాగం మనకి ఇలా వచ్చే విధంగా వస్తుంది. చూడండి దీన్ని ఇక్కడ సూది దారంతో స్ట్రాంగ్గా ఉన్న దారం తీసుకోండి. చూడండి ఇలా వస్తుంది. కుట్టింది మనకు వెనకాల సైడ్ రావాలి. ఇలా చూడండి ఇలా చిన్న చిన్నగా టాకాలు వేసేసుకుంటూ పోతే మనకు నీట్గా అయితే వస్తుంది. ఏది మాత్రం మనకు చాప చినగకుండా మనకు పాడవకుండా మనము దీన్ని ఇలా ట్రై చేయొచ్చు. చూడండి ఇలాగే మనం ఫోల్డ్ చేసేసుకొని పూర్తిగా కుట్టేసుకుంటే మనకు చాప అనేది పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇలా చూడండి ఫైనల్గా అయితే నేను మొత్తం కుట్టేసుకున్నాను. మిషన్ పైన కూడా కుట్టేసుకోవచ్చు, లేదంటే చేతి పైన కూడా కుట్టేసుకున్నా కానీ సరిపోతుందండి. నేను హ్యాండ్స్తోనే కుట్టాను. చూడండి సూది దారంతో ఎంత బాగా తయారైపోయిందో. ఇలా ఈ చూపించిన 4 ఐడియాస్లో ఏ ఐడియా బాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో కలుస్తాను.